గ్లోబల్ వార్మింగ్ ఎల్నినో ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా వర్షాలు కురవక కరువు పరిస్థితి వణికిస్తుంటే ఏపీకి మాత్రం పోలవరం ప్రాజెక్టు ఒక మహాసంజీవునిలా మారబోతోంది. నైరుతి రుతుపవనాలు వీక్ అయినా సరే గోదావరికి వచ్చే వాయుగుండాల వరదతోటే ప్రతి ఏటా దాదాపుగా 3000 టీఎంసీ నీరు సముద్రం పాలవుతుంది. ఈ వృధా జలాలకు బ్రేక్ వేసి ఏపీని డ్రాట్ ఫ్రీ స్టేట్గా మార్చేందుకు పోలవరం ప్రాజెక్ట్ గేమ్ చేంజర్లా మారనుంది. 194.6 టీఎంసీల బఫర్ స్టాక్తో అటు విశాఖ నుంచి ఇటు రాయలసీమ వరకు ఏపీ మొత్తానికి ఇది లైఫ్ లైన్ కాబోతోంది. వచ్చే ఏడాది కల్లా ఈ మెగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఎల్నినో కాదు కదా, దాని బాబు వచ్చినా ఏపీ వైపు కరువు కన్నెత్తి చూసే ప్రసక్తే ఉండదు. మొత్తానికి పోలవరం ప్రాజెక్టు ఏపీకి మహా సంజీవనిలా మారిపోతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేటెడ్ వాసు జాయిన్ అవుతున్నారు. వాసు, ప్రస్తుతం చూస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ ఎల్నినో ఎఫెక్ట్తో దేశవ్యాప్తంగా ఎలాంటి సిచ్యువేషన్ నెలకొందో. సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా తట్టుకునేలా ఏపీకి పోలవరం డెఫినెట్గా ఒక మహా సంజీవని ఇప్పుడు మరో సంవత్సరంలో పూర్తవుతుందని చెప్తున్నారు. సో దీంతో ఏ విధంగా ఏపీ రూపురేఖలు మారబోతున్నాయి అనుకోవచ్చు? సతీష్, తప్పకుండా. ఎందుకంటే ఈ విషయంలో చంద్రబాబు చాలా దృఢ నిర్ణయంతో ఉన్నారు. రీసెంట్గా భోగాపురంలో జరిగినటువంటి ప్రధాన సమక్షంలోనే ఆయన ప్రకటించడం జరిగింది. వచ్చే 2027 సంవత్సరంలో పోలవరం ప్రారంభించబోతున్నాము, ప్రధానమంత్రి చేతుల మీదే ప్రారంభించబోతున్నామని గతంలో కూడా అనేకసార్లు చెప్పడం వచ్చింది. ఎందుకంటే రానున్న పుష్కరాలు టైం కన్నా ముందే పోలవరం ప్రారంభించబోతున్నామని ఆయన చెప్పడం కూడా వచ్చారు. ప్రస్తుతం ఎల్నినో ప్రభావం ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. గత 6 నెలల నుంచి కూడా వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. వర్షాభావ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, మొత్తం కూడా కరువు పరిస్థితి వస్తుంది అని చెప్పే పరిస్థితి వస్తుంది. కానీ ఈ పోలవరం కనుక పూర్తయితే తప్పనిసరిగా ఏపీలో కరువు అనేది ఉండదనేది ఎటువంటి అనుమానం లేదు. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో ఎల్నినో ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా వర్షాభావ సంకేతాలు ఇస్తున్నప్పుడు కూడా అనేక రాష్ట్రాలు కరువు భయంతో వణికిపోతున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ మాత్రం పోలవరం ప్రాజెక్టు భరోసా కనిపిస్తుందని చెప్పొచ్చు. గోదావరి మొత్తం కూడా చాలా వరకు కూడా ఇప్పటికే అనేకసార్లు చూసాం, మా సముద్రం పాలైపోతుంది. వర్షపు నీరు దాన్ని గనక ఒడిసిపట్టుకుంటే ఎంతో మేలు జరుగుతుందని చెప్పినప్పుడు కూడా ఇటువంటి ప్రాజెక్టులు, పోలవరం లాంటి ప్రాజెక్టులు ఇంతవరకు కూడా ఏపీలో లేకపోవడం వల్ల ఇప్పటివరకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మాత్రం తప్పనిసరిగా కరువు పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. వృధాగా పోతున్నటువంటి ఈ గోదావరి జలాలను వినియోగించుకునే అవకాశం ఉంది కూడా చెప్తుంది. దాదాపు ఒక్కసారి చూస్తే 50 లక్షల క్యూసెక్లు స్పిల్వే సామర్థ్యం ఉన్నటువంటి 48 రేడియేట్ గేట్లతో 45.72 మీటర్ల పూర్తి నీటి మట్టం వద్ద 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో పోలవరం దేశంలోని అత్యంత కీలకమైన జాతీయ ప్రాజెక్టుగా నిలుస్తుంది. ఇది గనక పూర్తయితే తప్పనిసరిగా కరువు అనేది కనిపించదు, కరువు అనేది ఉండదనేది చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ విమర్శిస్తున్నప్పుడు పోలవరం పూర్తి అవుద్దా ఇది మాటలని చెప్పినప్పుడు కూడా చంద్రబాబు చాలా కంఠబద్ధంగా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేస్తాం అని. దానివల్ల అటు రాయలసీమ కానీ లేకపోతే గోదావరి జిల్లాలు కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ ఎడమకాల ద్వారా ఉత్తరాంధ్రకి మేలు జరగబోతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కనుక సాగు తాగునీరు పరిశ్రమలు ఆ నీటి నిర్వహణ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్కి ఇది దీర్ఘకాలిక భద్రత అందించే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. మౌలిక వసతులుగా కల్పించడం కానీ ఈ మొత్తం కూడా నిపుణుల అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎల్నినో ప్రభావం గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అయితే చాలా ఎక్కువ కనబడుతుంది. భవిష్యత్తులో కూడా రానున్న కాలంలో కూడా ఎల్నినో ప్రభావం కరువు విలయత్తాండం చేసే అవకాశం ఉందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిలో పోలవరం లాంటి మొత్తం మెగా ప్రాజెక్టు గనక పూర్తయితే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతంలో అన్నపూర్ణ వ్యవసాయానికి అన్నపూర్ణగా మారినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈ పోలవరం పూర్తయితే మాత్రం తప్పనిసరిగా కరువు ఏమీ చేయలేదు, ఆ రైతులకి ఎంతో అండగా నిలబడుతుంది ఈ పోలవరం ప్రాజెక్టు అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ పోలవరం ప్రాజెక్టు కోసం దశాబ్దాల తరబడి రైతులైతేనే ప్రజలైతేనే అనేక మంది మొత్తం ఎదురు చూస్తున్నారు. దీనివల్ల తాగునీరు సాగునీరు విశాఖ వంటి స్టీల్ ప్లాంట్కి కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి గూగుల్కి కానీ అన్నిటికి కూడా మొత్తం కూడా సాగునీరుతో పాటు తాగునీరు సమస్య ఇది పరిశ్రమలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. తప్పనిసరిగా వచ్చే ఏడాది పుష్కరాల లోపే దీన్ని మొత్తం కూడా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మొత్తం దీనికి పోలవరం స్పిల్వేకి సంబంధించి ఏకంగా 50 లక్షల క్యూసెక్లు అంటే చాలా ఎక్కువ. 48 రేడియేట్ గేట్ల ద్వారా భారీ నిర్మాణం చేపట్టారు. దీనివల్ల ఎంతో ఉపయోగం జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ప్రత్యక్షంగా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు, డెల్టాలోని 13 లక్షల ఎకరాలకు భద్రత
కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఎడమ కాలువ ద్వారా విశాఖకు తాగునీరు, కుడి కాలువ ద్వారా రాయలసీమకు కూడా జలకళ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఈ పోలవరం ఏర్పడటం వల్ల, పోలవరం పూర్తవడం వల్ల మనకైతే కరువు నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా తప్పనిసరిగా ఎల్నినో ప్రభావం కారణంగా ఇప్పటికే పంటలు వేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. రైతులు ఇబ్బంది పడుతున్నారు. అనేక పరిస్థితులు చాలా ప్రాంతాలకు కూడా, గోదావరి జిల్లా లాంటి ప్రాంతాలకు కూడా క్రాప్ హాలిడే ప్రకటించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని అందరం కూడా ఎదుర్కొంటాక మరో సంవత్సరం తప్పనిసరిగా మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ జూన్ జూలై కల్లా తప్పనిసరిగా పోలవరం ప్రారంభించడానికి సిద్ధమవుతుంది. ఇది కనుక పూర్తయితే తప్పనిసరిగా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఏపీ రాష్ట్రం కరువు నుండి కరువు అనేదే లేకుండా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. సతీష్. రైట్, థ్యాంక్ యూ వాసు.